హాయ్ ఎవరీ గుడ్ ఆఫ్టర్నూన్. రైల్వే ఎగ్జామ్స్ 2026. సో 2025లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ రైల్వేవి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మ్యాథ్ డే 3 యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. మొదటగా కొన్ని క్లాసెస్ నచ్చితే రైల్వేస్కి ఉపయోగపడుతున్నాయని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువగా లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తద్వారా నేను కూడా ఇంకా బెటర్గా మీకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆసక్తి ఉంటుంది. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్క నుండి అయినా అందుబాటులో ఉండే విధంగానే మీకు ఉంటాయి. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి, చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇది మొన్న రీసెంట్గా జరిగిన క్వశ్చన్. ఎక్స్, వై మరియు జెడ్లు వరుసగా 16:82:2 నిష్పత్తిలో పెట్టుబడి పెడతాయి. వారు సంవత్సరం చివరిలో మొత్తం అంట 2,750 రూపాయలు లాభం ఆర్జించినట్లయితే వై మరియు జెడ్ వాటాల మధ్య భేదం ఎంత? ఈ పర్సన్ ఆన్సర్ చేయలేదు ఇది, బట్ సింపుల్ క్వశ్చన్ ఇది. చూద్దాం ఒకసారి. ఏం లేదండి, ఇక్కడ ఎక్స్, వై, జెడ్ల యొక్క షేర్ ఇచ్చాడు సింపుల్గా. ఓకే, ఎక్స్ యొక్క షేరు 16, వై యొక్క షేరు 82 అండ్ జెడ్ యొక్క షేరు 2. వీరు మొత్తం లాభం కనుక చూసినట్లయితే 2,750 రూపాయలు వచ్చాయి. ఇది ఈ ముగ్గురు పంచుకోవాలి. పంచుకున్నప్పుడు వై మరియు జెడ్ల యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు. సో వై మరియు జెడ్ల యొక్క భేదం ఎంత ఉందండి? 82. వై ఉంటే జెడ్ 2 ఉంది కనుక డిఫరెన్స్ అనేది 80 పార్ట్స్. సో మొత్తం ఎన్ని భాగాలుగా విభజించుకోవాలి? మొదటగా ఇదంతా యాడ్ చేస్తే మనకి 82 + 2 84 + 16 100, అంటే 100 భాగాలుగా విభజించుకోవాలి. మనకు కావాల్సింది వై మరియు జెడ్ మధ్య భేదం, అంటే 82 - 2 80. సింపుల్గా ఈ 0కి 0, ఈ 0కి 0. 8 × 5 = 40, 8 × 56 + 4 60, 8 × 2 16 + 6 2,200 రూపాయలు. జస్ట్ 30 సెకండ్స్ 20 సెకండ్స్లో చేసే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 వరుస సహజ సంఖ్యల లబ్ధం 110 అయినా ఆ రెండు సంఖ్యలలో గరిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. సో ఈజీగా చెప్పొచ్చు గరిష్ట సంఖ్యల ఏంటి అనేది. 2 కంటిన్యూ సహజ సంఖ్యలు. సో అందులో గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. ఇక్కడ గరిష్ట సంఖ్య 3 కనుక మనం అనుకుంటే దీనికంటే ముందుది 2. 2 × 3 6. 7 అనుకుందాం అనుకోండి. 7 × 6 42. 5 కంటే ముందు 4 20. 11 కంటే ముందు 10 110. జస్ట్ ఇది చూసి పెట్టే క్వశ్చన్. జస్ట్ 5 to 10 సెకండ్. సరే 110 కదా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5/3 + 1/1 + 4/9 - 2/5 విలువ ఇచ్చాడు. సో ఇది కూడా మనం సింపుల్గా చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ఓకే, సో చూసినట్లయితే 5/3 1/ LCM చేస్తే 9 + 4/9 - 2/5. సో ఇక్కడ క్లియర్గా మనకి ఈ 9 పైకి పోతుంది. 9/13 - 2/5. సో సింప్లీ 5/3 + 9/13 - 2/5. అవునా? సో ఇప్పుడు మనం ఇది LCM చేసుకుందాం ఒకసారి. 39 × 5. 5 × 9 45. 5 × 15 4 19. 1 9 9. 1 అట్లా 1. అంతేనా? యా, 15 ఎక్కడ వచ్చిందండి? 5 కదా. ఈ మిస్టేక్, ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. 13 × 39 × 5. 5 × 9 45. 5 × 15 4 19. 195. సో మనకి డినామినేటర్లో 195 ఎక్కడ ఉందండి చూసుకుందాం. సింప్లీ పెట్టవచ్చు. ఇక మళ్ళీ దీన్ని
క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు నేను ఏదైతే 5ని 1.5గా చేసుకున్నాను కదా, అలాంటి మిస్టేక్స్ మీరు ఎగ్జామ్లో చేయకండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి విశాఖపట్నం నుండి నాగపూర్కి 3 km/h వేగంతో వెళ్తున్నాడు. అదే మార్గం ద్వారా రిటర్న్లో 6 km/h వేగంతో వెళ్తే అతని యొక్క సగటు వేగం ఎంత అంటున్నాడు. వెరీ ఈజీ క్వశ్చన్. ఈ బాయ్ తప్పు పెట్టాడు ఆన్సర్, బట్ సింపుల్ క్వశ్చన్. మనకి ఇక్కడ కనిపిస్తున్నవి జస్ట్ 3 km 6 km/h స్పీడ్. డిస్టెన్స్ నేను జస్ట్ 6 km అనుకుంటున్నా సింపుల్గా. ఓకేనా, ఏదో ఫార్ములాస్ వాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆట ఆడుకోవచ్చు మ్యాథ్స్. సో విశాఖపట్నం నుండి నాగపూర్కి 3 km, డిస్టెన్స్ వచ్చేసి 6 km ఓన్లీ. సో అప్పుడు టైం ఎంత పడుతుందండి? 6/3, దట్ ఈక్వల్ 2 hours పట్టింది ఇది వెళ్ళడానికి, అవునా? సో రిటర్న్ రావడానికి టైం, టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ 6, దట్ ఈక్వల్ 1 hour, అవునా? సో ఇది 6 km ట్రావెల్, ఇది 6 km ట్రావెల్. టోటల్ టైం 12 km డిస్టెన్స్, టోటల్ టైం 3 hours. మనకు కావాల్సింది సగటు వేగమే కదా. సో 12/3, 3 1 3 4 ఆన్సర్ వచ్చేసింది. ఓకే, సో సింపుల్. దీనికి ఏదో టెక్నిక్ నేర్చుకొని మన బుర్ర పాడు చేసుకోదు. నెక్స్ట్ క్వశ్చన్. 3.5 మీటర్ల భూమి వ్యాసార్థము మరియు 5.2 మీటర్ల ఎత్తున్న ఒక స్తూపాకార కంటైనర్ యొక్క ఘన పరిమాణం ఎంత? మీకు ఎన్టీపీసీ షెడ్యూల్లో నేను ఈ టాపిక్ చదవండి అని చెప్పాను. ఇలాంటి క్వశ్చన్సే అడిగాడు, పెద్ద కాంప్లికేటెడ్గా ఏమీ లేవు. సో స్తూపము ఇది, దీని యొక్క వ్యాసార్థం కనుక చూసినట్లయితే 3.5 ఇచ్చాడు, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు హైట్ వచ్చేసి మనకి 5.2 ఇచ్చాడు, అవునా? సో దీనికి మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఘన పరిమాణం ఫార్ములా. సో దీని యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి πr²h. సో ఆప్షన్స్లో కనుక చూస్తే పై అలానే ఉంది కనుక పైని మనం ఏం టచ్ చేయొద్దు. r² అంటే 3.5 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు 35/10 అనుకుందాం. హైట్ 5.2 అంటే 52/10 సింప్లీ, అవునా? సో ఎప్పుడు కూడా మనం దీన్ని ఇంకా 35ని ఏదో ఎక్స్పాండ్ చేయడానికి ఇక్కడ ట్రై చేయొద్దు. ఓకే, సో సింప్లీ 35/10, 52/10. సో 5 రెండ్ల 5 ఏళ్ళ, 5 రెండ్ల 5 ఏళ్ళ. ఎందుకంటే మనకి చిన్నది క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అయిపోతుంది, అవునా? సో అందుకే మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూద్దామా. 2 4 పోయింది, ఇక్కడ 13. సో పై ఇలానే ఉంది. 49 × 13/10. 49 × 13 ఏమవుతుందండి? 8800. 49 × 13 చూద్దాం ఒకసారి, క్యాలిక్యులేట్ చేద్దాం. 3 9 27, 3 4 12, 2 14, 1 9 9, 1 4 4, 7 13 6, 637/10, దట్ ఈక్వల్ టు 63.75 మీటర్ క్యూబ్. సో వచ్చిందా? సింప్లీ ఆన్సర్ పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7² ప్లస్ √8² మైనస్ 5√16 మైనస్ 14 విలువ. ఈ అబ్బాయి ఈ ఆన్సర్ చేయలేదు, బట్ ఈజీ క్వశ్చన్ ఇది. 49 ప్లస్ దిస్ వన్ క్యాన్సల్, మైనస్ 5 అంటే 4² రాసుకోవచ్చు కనుక ఇది పోతుంది. -5 × 4 20, -14. ఇవన్నీ ఒకటే షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. ఓకే, 49 + 8 57 -34, దట్ ఈక్వల్ టు 23. ఓకేనా? అంటే సుమారుగా మనం 10 క్వశ్చన్లు చెప్పుకుంటే మీరు కనుక సాల్వ్ చేస్తే ఒక 7 minutesలో చేయొచ్చు. 6 to 7 minutes అంతే. 63 meters మరియు 11 meter కొలతలు కలిగిన ఒక దీర్ఘచతురస్ర లోపల పూర్తిగా గీయగల అతిపెద్ద వృత్తం యొక్క చుట్టుకొలతను కనుగొనండి. సో ఇది ఈజీగా చేసే క్వశ్చన్ చూడండి. ఇది ఒక దీర్ఘచతురస్రం, ఇది 63 meters అనుకుందాం.
ఇది 116 మీటర్స్. సో ఇప్పుడు ఇందులో ఒక సర్కిల్ గీయాలంటే ఇక్కడ టచ్ చేసామనుకోండి, ఇలానే కదా గీసేది. ఇంతకు మించి ఇంతకంటే పెద్దది ఏమైనా గీయగలుగుతాం? లేదు. సో అప్పుడు దీని యొక్క డయామీటర్ ఏమవుతుంది? 63 మీటర్. అంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ 63 మీటర్. రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఏమవుతుంది? 63/2. దీని యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది? 2πr. సో ఆప్షన్స్లో పై ఈక్వల్ ఇచ్చాడు కనుక 2 × 22/7 × 63/2. 7 1 7 9 2కు 2 క్యాన్సల్. 9 2 18, 9 2 18, 198. చాలామంది ఇలాంటి క్వశ్చన్ వదిలేస్తారు. కాకపోతే కొంచెం మనం బ్రెయిన్కి కనుక పని చెప్పగలిగితే, సో ఒక దీర్ఘ చతురస్రంలో ఇంత అట్టపెట్ట ఉంది, ఇందులో నేను సర్కిల్ గీయాలనుకుంటే గిలా అనే గీస్తాయి. ఇటు టచ్ అవుతుంది, ఇటు టచ్ అవుతుంది. టచ్ అవ్వదు, ఎందుకంటే ఇటు పెద్దది కనుక. అవునా? సో ఇది మీకు మైండ్లోకి రాగలిగితే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నెలకు 4% వడ్డీ రేటు చొప్పున 10 నెలలకు 1200 రూపాయల భారు వడ్డీని కనుగొనండి అన్నాడు. సో ఇది కూడా వెరీ ఈజీ క్వశ్చన్. ఇక్కడ అబ్బాయి 3 పెట్టాడు, బట్ ఆన్సర్ వచ్చేసి 1. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. అవునా? P ఈజ్ ఈక్వల్ 1200 రూపాయలు. టైం అంటే 10 నెలలు. 10 నెలలు అంటే ఇయర్లోకి మార్చుకుంటే 10/12. R అంటే 4/100. మొత్తానికి 100కి 1 0 1 0 1 0 1 0. అవునా? సో నెక్స్ట్ 12 1 12 10 10 × 4 40 రూపాయలు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. x × 7x - 5 + 3 of x² - 2 + 14 = 0. 14 సూక్ష్మీకరించండి అంటున్నాడు. దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. x × 7x - 5 అంటే 7x² - 5x ప్లస్ 3x² - 6 ప్లస్ 14కి 14. సో 7x² + 3x² 10x² - 5x - 6 + 14 దట్ ఈక్వల్ 8. 8 ఆన్సర్ వచ్చింది కదా. ఈ అబ్బాయి ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టలేదు, బట్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. tan² β + cos² β /1 + tan² β. సో దీన్ని సింప్లిఫై చేస్తే tan² β అంటే ఏమని రాయొచ్చు? sin² β cos² β. cos² β అంటే ఏమని రాయొచ్చు? 1/sin² β. అవునా? సో దెన్ 1 + tan² β. సో ఈ sin² βకి ఈ sin² β క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగిలింది? 1/cos² β. 1/cos² β డివైడెడ్ బై 1 + tan² β. సో 1/cos² β is nothing but sec² β. sec² β divided by 1 + tan² β means secant² θ minus tan² θ equal to 1. Then secant² θ equal to 1 + tan² θ. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది secant² β. సో సింప్లీ ఇది క్యాన్సిల్ పోతే ఆన్సర్ వచ్చేసి 1. ఈ విధంగా మనం చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. నేను మీకు పదే చెప్పేది ఏంటి అంటే సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఇదేం గంటలు చేసే క్వశ్చన్లు ఏం కాదు. ఓకే, మనం ఏమంటారు, ట్రిక్స్ మాయలో పడి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ కొద్దిగా అటు ఇటు అడిగినా కానీ చాలామంది చేయలేకపోతున్నారు. ఓకే, సో దయచేసి సబ్జెక్ట్ నేర్చుకోండి. డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది మీకు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.